తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇవాళ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అయి ముగిసింది. సుహాన్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఈ సీరియల్ ను లాంచ్ చేశారు. సురేష్ పాలకుర్తి ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ చూడడానికి చాలా చక్కగా రూపొందించారు. ఒక అందమైన కుటుంబం వేదవతిది. వేదవతికి భద్రావతి అనే అక్క, సేనాపతి అనే అన్నయ్య, తిరుపతి అనే తమ్ముడు. ఈ నలుగురు కలిగిన ఆ ఇల్లు ఎంతో సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. అయితే అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఆరో ప్రాణంగా ఉంటారు. అయితే వేదవతి తండ్రి ఇద్దరిని ఒకే ఇంటికి కోడళ్లుగా పంపించాలని అనుకుంటాడు. అందుకు భద్రావతి ఎంతో సంతోషపడిపోతుంది. వేదవతి రామరాజుని ప్రేమించిన విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలిసుండదు. వేదవతి రామరాజుని పెళ్లి చేసుకొని రావడంతో భద్రావతి వాళ్ల మీద రగిలిపోతుంది. చెల్లెలంటే ఆరో ప్రాణమైన భద్రావతి పనోడైన రామరాజుని చేసుకున్నందుకు చెల్లెల పైన రగిలిపోతుంది. తర్వాత భద్రావతికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. అయితే చెల్లెలులా నువ్వు కూడా లేచిపోతావా అని వాళ్ళు ప్రశ్నించడంతో ఆ సంబంధం ఎగిరిపోతుంది. ఆ సంబంధం ఎగిరిపోకుండా రామరాజు కాపాడాలని చూస్తాడు. అదంతా గమనించిన వేదవతి తండ్రి అల్లుడిని స్వీకరించాలనుకుంటాడు. అదే సమయంలో భద్రావతి రామరాజు చచ్చే వరకు తాను పెళ్లి చేసుకోను అని నిర్ధారిస్తుంది. భద్రావతి అలాంటి కఠిన నిర్ణయం తీసుకుందని విన్న ఆ తండ్రి గుండె పగిలి చనిపోతాడు. వేదవతిని తండ్రిని ఆఖరు చూపులు చూడనివ్వడానికి అనుమతించరు. ఆ సమయంలో కత్తిపట్టి రామరాజు వేదవతిని ఇంట్లోకి వెళ్లేలా చేస్తాడు. తన భార్యకి ఎవరైనా అడ్డు చెప్తే ఊరుకోను అని అందరిలో శాసిస్తాడు. అలా ఆ రోజు మొదలైన ఆ కుటుంబాల మధ్య పగ నేటికి కొనసాగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల కథ ఇక రాబోయే ఎపిసోడ్స్ లో రాబోతోంది. మొదటి ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంది. రామరాజు, వేదవతి ఇద్దరు వాళ్ళ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు. ఇక భద్రావతి విలనిజాన్ని అద్భుతంగా పండించారు. పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వ్యక్తిని కాల్తో ఒక్కసారిగా కొడుతుంది భద్రావతి. మాస్ పర్ఫార్మెన్స్ తో దుర్గాదేవి భద్రావతి క్యారెక్టర్ లో ప్రేక్షకులని ఇక ముందు అలరించబోతున్నారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మొదటి ఎపిసోడ్ మీకెలా అనిపించింది కామెంట్స్ లో తెలియజేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మొదటి ఎపిసోడ్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.